వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము చాణుక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాము. నూతన మాసములో మనం ప్రవేశించాము. 2018 సంవత్సరంలో 3వ మాసం, మార్చి మాసం. తలలు వంచండి. ఈ 31 దినాలు ప్రభువు మీకందరికీ సహాయం చేయనట్లు మనందరి కొరకు విజ్ఞాపన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు, దాసురాలు, కుమార్తెను మీరు ఆశీర్వదించండి. ఈ విశ్వాస కుటుంబాన్ని యేసే పరిష్కారానికి సహకరించినందుకు కృతజ్ఞతలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు, నూతన మాసం మార్చి అంతటా మీ సహాయం మాకు ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రభు, రాస్తున్న నీ బిడ్డలను కనికరించండి. మా రక్షకుడా, మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. యేసు దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు ఒక పారాగ్రాఫ్గా వ్రాయబడ్డాయి. ఇంగ్లీష్లో అవి వచనాలుగా విడగొట్టారు, కానీ సరిపడలేదు. వచనం విడదీయటానికి వీలు కాలేదు. ఒక మాట ఇందులో చివరి మాటగా మనం ఈ 7 వచనాల్లో చూస్తే, యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యేటట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ ప్రత్యేకమైన మాట ఒక స్పెషల్ గ్రూప్ని ఉద్దేశించి వ్రాయబడింది. అదే చర్చ్ అంటాము, సంఘము. లోకములో సంఘము చాలా చిన్నగా ఉన్నది. లోకమున క్రైస్తవ మతం ఉన్నది. 31.25% 2015కి ప్రపంచ క్రైస్తవం సంపూర్ణ జనాభా. ప్రపంచ జనాభాలో 31-32% క్రైస్తవులు ఉన్నారు. ఒక 22% వరకు ముస్లిమ్స్ ఉన్నారు. 15% వరకు హిందూస్ ఉన్నారు. ఇలా చూస్తే క్రైస్తవ మతం పెద్దది, కానీ క్రీస్తుకు చెందిన సంఘం చాలా చిన్నది. ఒక్కో చర్చ్కి 1000 మంది వచ్చేస్తారు. కొన్ని చర్చెస్లో 1,00,000 మంది వచ్చేస్తున్నారు. నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను. 1,85,000 మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళు. అలాగే వత్సవాయిలో చర్చ్కి వెళ్ళాను. 5,000 మంది ఉన్నారు. ఇది సంఘమేనా అని చూస్తే అది సమూహమే, సంఘం కాదు. సంఘము కంటికి కనపడదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, సంఘము సార్వత్రికము,
విశ్వవ్యాప్తము. సంఘము, క్రీస్తు శరీరము విశ్వవ్యాప్తము. సంఘము భౌతిక కంటికి కనపడదు, కానీ అది ఉనికి కలిగి ఉంది భూమి మీద. విశ్వసించిన వారిలో వారే సంఘం. రక్షించబడిన వ్యక్తుల సమూహమే సంఘము. చర్చ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు సంఘం కాదు. కేవలం క్రైస్తవులకు పుట్టినంత మాత్రాన క్రైస్తవ మతమైతే వస్తుంది, కానీ పరలోక రాజ్య ప్రవేశం రాదు. ఎవరు సంఘం? క్రీస్తు యేసు నందు ఉన్నవారు, క్రీస్తు యేసునకు చెందినవారు. క్రీస్తు యేసు నందున్నవారు, క్రీస్తు యేసునకు చెందినవారు. దేవుని వారు క్రీస్తు ద్వారా వారే సంఘం. అలా ఉండటానికి పిలువబడ్డారు మీరు. అది రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. మీరు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. యూ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఇది మనం చూస్తే ఇంక్లూడింగ్ యూ హూ ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. యు ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్కి చెందినవారు. దే వర్ రిలేటెడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో సంబంధం కలిగిన వారు వారే సంఘం. వారి కొరకు అపోస్తలత్వాన్ని పొందాను అన్నాడు పౌలు గారు. యేసునామానికి విశ్వాసం ఉంచాలా, యేసునామమునకు విధేయత చూపాలా, యేసునామమునకు సాక్షిగా నిలవాలా. ఇది సంఘములో పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేసి, పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాస్తూ, మీరు పిలువబడ్డారు, మీరు విశ్వసించారు, మీరు ప్రత్యేకించుకున్నారు, మీరు క్రీస్తు వారుగా నిలిచారు, సాక్ష్యం ఇచ్చారు, అందుకే మీరు పిలువబడ్డారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాట్ ఏ గ్రేట్ వర్డ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఐ థ్యాంక్ మై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, because your faith is proclaimed in all the world. This faith was proclaimed in all the world. లోకమంతా కూడా ఈ విశ్వాసము ప్రకటించబడినందున నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. క్రైస్తవ్యము మతము కాదు. క్రైస్తవ్యము విశ్వాసము. విశ్వాసము అనే పదాన్ని కొన్ని డిక్షనరీలు రిలీజియన్గా, మతంగా వ్రాశారు. ఇది అంతరంగ సంబంధం, బాహ్య సంబంధం కాదు. మతము బాహ్య సంబంధం, కంటికి కనపడేది, ఆచారం. విశ్వాసము కంటికి కనపడనిది, బయటకు బహిరంగంగా గుర్తింపబడేది కాదు. విశ్వాసము అదృశ్యమైనది, దృశ్యమైనది అదృశ్యమైనట్టుకు, అదృశ్యమైనది దృశ్యమైనదంటుకు ఒక రుజువు విశ్వాసం. కనుక యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను, అది మీకు అర్థం కాదు. మీరు నా క్రియల చేత చెబుతారు ఈయన విశ్వాసి, ఈయన విశ్వాసి కాదని. కానీ ప్రభువు నన్ను విశ్వాసిగా ఇచ్చేది నా హృదయాన్ని బట్టి.
ఆయన ప్రణాళికను బట్టి. నేను విశ్వాసన కాదా అనేది నాకు తెలుస్తుంది. విశ్వసించిన నాకు, నేను ఎవరి యందు విశ్వాసం ఉంచానో ఆయనకు తెలుస్తుంది. లోకానికి ఏం తెలుస్తుందంటే నా క్రియలు తెలుస్తుంది. రోమియుల హృదయంలో ఉన్న విశ్వాసం లోకమంతా ప్రకటించబడింది అన్నాడు పౌలు. అందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాడు. మనం ఏమనుకుంటాం అంటే క్రైస్తవులు అనంటే బొట్టు పెట్టుకోరు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, మెళ్ళ సిలువ వేసుకుంటారు, చర్చికి వెళ్తారు, పాటలు పాడతారు, బైబిల్ పట్టుకెళ్తారు, క్రిస్మస్ పండుగ చేస్తారు, లెంట్ దినాలు పాటిస్తారు, ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేస్తారు, బైబిల్ తీసుకొని సువార్త ప్రకటన పోతారు. ఇవి మనం లెక్కెట్టేది. దిస్ ఈజ్ నాట్ ద ఫెయిత్, దిస్ ఈజ్ ద యాక్టివిటీ. These are the works either by faith or without faith also we can do all these things. బైబిల్ పట్టుకెళ్ళటానికి విశ్వాసం ఎందుకు? ఎవరైనా పట్టుకెళ్ళచ్చు. పాటలు పాడటానికి విశ్వాసం ఎందుకు? ఎవరైనా పాడచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, చిత్ర, శ్రీలేఖ, మరి వీళ్ళందరూ పాటలా? మరి వాళ్ళు విశ్వాసులా? కాదే. కీరవాణి. ఇలా మనం చూస్తూ ఉంటే విశ్వాసమునకు మతమునకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. లక్షలాది మంది అటెండ్ అవుతున్నారు ఆరాధనలకు. అది పెద్ద సంఘంగా మనం ఇవాళ చెప్పుకుంటాం. వేలాది మంది హాజరవుతున్నారు, పెద్ద సమాధి అని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎంతమంది యేసుక్రీస్తును నిజ రక్షకుడు అని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు? హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్ నోన్ బై గాడ్ దట్ దే ఆర్ ఇన్ క్రైస్ట్? వారిలో ఎంతమంది క్రీస్తుతో ఉన్నారు, క్రీస్తులో ఉన్నారు అని దేవుడు ఎరిగి ఉన్నాడు? దట్ ఈస్ ద క్వశ్చన్. అందుకే విశ్వాసము వెళ్ళగాలి, విశ్వాసము ప్రకటన చేయబడాలి, విశ్వాసము లోకమంతట వెళ్ళాలి. వెళుతోంది, అందుకు స్తుతిస్తున్నానన్నాడు. మెసేజ్ సందేశం వెళుతోంది. సందేశాన్ని విని విశ్వసించి హృదయాలను మార్చుకొని నూతన జన్మ అనుభవాన్ని పొందినవాడు విశ్వాసం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. అంతరంగ సంబంధమైన విషయాలకు భౌతిక సాక్ష్యాలు దొరకవు, భౌతిక సాక్ష్యాలు ఉండవు. అంతరంగం కనపడేది కాదు, కానీ అంతరంగంలో ఉన్నది వాస్తవమే. మరి వాస్తవం ఎందుకు కనపడలేదు? కనపడదంతే. ఇన్నర్ మ్యాన్ ఈజ్ నాట్ విజిబుల్. అంతరంగ పురుషుడు కనపడడు కదా. అంతరంగ పురుషునిలో సంభవించినది ఎలా కనిపిస్తుంది? అందుకే పౌలు చెబుతున్నాడు, నేను ఆయన బతిమాలుకుంటున్నాను ఏమని, నా ప్రార్థనల్లో ఆటంకాలు లేకుండా మీ వద్దకు రావటం దేవుని చిత్తమేమో అని ప్రార్థిస్తున్నాను. ఏ ఆటంకం లేకుండా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఫర్ గాడ్ ఈజ్ మై విట్నెస్ whom I serve with my spirit in the gospel of his son, that without ceasing I mention you. I always in my prayers asking that somehow God will, I may know, at last succeed in coming to you. At last
at last succeed in coming to you. నీ దగ్గర రావటానికి ఆటంకాలు ఏమీ లేకుండా చేరాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఐ వాంట్ టు విజిట్ యూ అండ్ ఐ వాంట్ టు సీ యూ అన్నాడు రోమన్స్కి లెటర్ రాస్తూ. కేంకరే నుండి రాశాడు. సోదరుడా, సోదరి, అంతరంగ సంబంధమైన ఆ విశ్వాసము అంతరంగాల్లో వ్యాపించాలి. దట్స్ వాట్ జీసస్ రిక్వైర్స్. అదే యేసయ్యకు కావాల్సింది. దేవుని రాజ్యం హృదయాల్లో స్థాపించబడాలి, భౌతికాన్ని కాదు. న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ and nothing but the people of God and the nation of God, inner side of the man. అంతరంగంలో ప్రతి విశ్వాసి దేవుని రాజ్యములో ఉన్నవాడే. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ కలిగిన వాడే. ప్రతి విశ్వాసి అధికారం పొందినవాడే. కనుక మనం గుర్తెరగాలి. పౌలు చెప్పింది అదే. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, ఆటంకాలు రాకుండా ప్రార్థన చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఆటంకాలను తొలగిస్తుంది. సాతాను ఆటంకాలను సృష్టిస్తాడు, ప్రార్థన ఆటంకాలను తొలగిస్తుంది. యేసయ్యకు నువ్వు చేసే ప్రార్థన, యేసు పేరిట నువ్వు దేవునికి సమర్పించే నీ విజ్ఞాపన నీ పనులలో ఆటంకాలను తొలగిస్తుంది. ఇది నా వ్యక్తిగత అనుభవంలో నేను చాలాసార్లు చూశాను. నాకు చాలా ఆటంకాలు పరిచర్లో వస్తుండేవి. ప్రార్థిస్తున్నప్పుడు అవి పటాపంచలైపోతుండేవి. పౌలు రోమా సంఘాన్ని దేవుని చిత్తాన్ని బట్టి దర్శించడానికి ఇష్టపడుతూ ఆయన బతిమలాడుకుంటూ దేవుణ్ణి, సంఘాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట. సంఘము అప్పటికి రోమా సంఘాన్ని చూడలే పౌలు, కానీ ఆ సంఘాన్ని ప్రేమించి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దానికి పౌలు చెప్పిన సాక్ష్యం, నా ఆత్మ యందు సేవిస్తున్న దేవుడు, నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడు, నేను మీ యొద్దకు రావాలని ప్రార్థిస్తున్నానంటానికి సాక్షి. సాక్షి. గాడ్ ఈజ్ ద విట్నెస్. పౌలు ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. దేవుడే సాక్ష్యం అంట. దేవుని ఎదుటి దేవుడే సాక్ష్యం. పౌలు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని సాక్షిగా పెట్టి మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని సాక్షిగా పెడితే నమ్మలేం, కానీ దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు. మీరు స్థిరపడవలని, అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని అపేక్షిస్తున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరం మీద మీకు ఇచ్చుట, మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్ష కలుగున్నాను. మీకు ఒక కృపావరం ఇవ్వాలని, మీ దగ్గరకు రావాలని మేము ఆశిస్తున్నాము. ఆత్మ సంబంధమైన విషయాలకు రుజువులు ఉండవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దానికి రుజువు ఏముంటుంది? అన్నిటికంటే అట్మోస్ట్ ప్రూఫ్ ఏంటంటే డైయింగ్ ఫర్ ఎ పర్సన్ హూ వాజ్ లవ్డ్ బై us. మన చేత ప్రేమించబడుతున్న వ్యక్తి వరకు మనం చనిపోయే స్థితికి వెళ్ళటానికి కూడా సిద్ధపడటం ఆ ప్రేమను వారికి గ్రహింపొచ్చేట్టు చేస్తుందో తప్ప ప్రేమ ఎవరికి కనపడదు. ప్రేమ ఇన్విజిబుల్, కంటికి కనపడేది కాదు, కానీ అందరికి తెలుసు ప్రేమ ఉందని. కోపం కంటికి కనపడదు, కానీ అందరికి తెలుసు వాడికి కోపం వచ్చిందని. ఎట్లా తెలుస్తుంది? ప్రదర్శనకు రాక పూర్వము కోపమున్నది, పాపమున్నది, ప్రేమ ఉన్నది. కనుక నా నీతి మీకు కనపడదు, మీ నీతి నాకు కనపడదు, క్రియల చేత అది కనపడుతుంది. అందుకే అన్నాడు,
ఇన్ఎఫెక్టివ్. ప్రేమ ఉంది, క్రియ లేకపోతే ఇన్ఎఫెక్టివ్. క్రియ ఉంది, ప్రేమ లేకపోతే యూజ్లెస్. క్రియ ఉంది కానీ ప్రేమ లేదు, అందులో నిరుపయోగం. ఇట్ కాంట్ బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని అది నిర్మించలేదు. దేవుడే నాకు సాక్షి, దేవుడే నాకు సాక్షి. దేవుణ్ణి సాక్షిగా తెచ్చుకుంటున్నాడు. ఎంత ధైర్యం చేయాలా? ఆ ధైర్యానికి వెనకాల ఉన్న కారణము అతను మన సాక్షి. ఆ ధైర్యం వెనకాల అతని హృదయంలో ఉన్న సత్యం. సత్యము ధైర్యాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు స్థిరపడాలని, అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలని, స్థిరపడాలి విశ్వాసంలో. రెండవది ఆదరించాలి, ఆదరణ పొందాలి. ఆదరించాలి, ఆదరణ పొందాలి. స్థిరపడుట అంటే మీకును నాకును కలిగిన విశ్వాసము చేత స్థిరపడాలి, విశ్వాసము చేత ఆదరణ పొందాలి. ఒక వ్యక్తి ఆదరించబడేది ఎప్పుడంటే మరొక వ్యక్తి అతనిని క్రియాపూర్వకంగా పరామర్శించినప్పుడు. ఒకడు దుఃఖంలో ఉంటాడు, మనం దూరంగా కూర్చుని నేను ఆదరిస్తున్నాను ఇతన్ని అని అనుకుంటే సరిపోతుందా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిని పరామర్శించి, అతనిని ఓదార్చి, అతడు ఆ దుఃఖ నివారణ పొందటానికి సహాయం చేయాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. మీరు దూరంగా కూర్చొని ఆదరిస్తున్నాను అనుకోవటం కాదు. భారతీయులను మనం ప్రేమిస్తున్నామని చెప్తాము. భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో 80% above people are living. In North India, only 20 to 25% living in South India. నార్త్ ఇండియాలో 99% people are not knowing about the gospel and Christ. 99% ప్రజలకు యేసయ్య తెలియదు. 99.90 వరకు తెలియదు అనుకోండి. మరి ఎవరు వెళతారు వారి యొద్దకు అంటే, మేము ప్రేమిస్తున్నాం అంటారు. ఎవడు కదలడు. వి లవ్ ఆల్ ఇండియన్స్ అంటాం, వి లవ్ నార్త్ ఇండియన్స్ అంటాం. ప్రార్థనలో చేస్తూ ఉంటాం, ప్రభా ఉత్తర భారతదేశంలో ప్రజలు నశిస్తున్నారు, వారి మధ్యకి పంపు అంటాం. కానీ మనం పంపటానికి ముందుకు రాము. మనం వెళ్ళటానికి రాము, మనం పంపటానికి రాము. కానీ వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవాలా, పంపేవాళ్ళు పంపేయాలా? ఎట్లా అంటే గాల్లో పంపేయాలి. పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయంలో అడిగింది అదే. ప్రకటించువాడు లేకుండా వాడిట్లు విను, వినకుండా వాడిట్లు విశ్వసించును. ప్రకటించువాడు లేకుండా వాడిట్లు విను, ప్రకటించువాడు పంపబడని ఎట్లా వాడిట్లు వెళ్ళును. కనుక డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఇస్ సెండింగ్ మిషనరీస్ ఆర్ గోయింగ్ యాజ్ మిషనరీస్. అది ఎక్కడ జరుగుతుంది? ఇవాళ మార్చి 14-15లో హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టాడు మా స్నేహితుడు జబేస్. 70 మంది నార్త్ ఇండియన్ చర్చెస్ వాళ్ళు వస్తున్నారు. నార్త్ ఇండియాలో సేవ చేస్తున్న 70 సంఘాల ప్రతినిధులు వస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి ఒక 500 సంఘాల ప్రతినిధులు రండి, వాళ్ళతో పాటు కలిసి, నార్త్ ఇండియన్ మిషన్స్తో పాటు కలిసి మీ మిషన్ తరపున అక్కడ ఉత్తర భారతంలో సువార్త చెయ్యండి, సువార్థికును పంపండి, సువార్థికును పోషించండి అనే కాన్సెప్ట్తో జబేస్ గారు ఒక మీటింగ్ పెట్టాడు. మార్చి 14-15 పెట్టి చిన్న మూల్యం పెట్టాడు ఆ ఖర్చుల కోసం. ఆ ఖర్చులు చెల్లింపబడాల్సి వస్తుందేమో అని టాప్ పీపుల్, క్రిస్టియన్ పీపుల్ని పిలిస్తే వాళ్ళు రాలా.
500 మంది కావాలనుకుంటే 20 అప్లికేషన్లు వచ్చాయి వాడు మార్చి 1వ తారీఖు. ఎంత విచారం ఆలోచించండి. మనమంతా సంఘాల్లో ప్రార్థన చేస్తాం, నిష్ప్రయోజనం. యూ హ్యావ్ నో హార్ట్ టు గో టు నార్త్ ఇండియా. ఆ 70 మందితో కలిసి నేను పనిచేయాలనుకుంటున్నాను, నాకు సంఘం లేదు, నా దగ్గర డబ్బు లేదు, కానీ నాకు మనసు ఉంది పనిచేయాలి. ఐ వాంట్ టు అటెండ్ ఆర్ టు సెండ్ సమ్ డెలిగేట్ టు అటెండ్ అండ్ హ్యావ్ ద పార్ట్నర్షిప్ విత్ ఆల్ 70 పీపుల్. నేను మీకు మనవి చేస్తున్నాను, ఆ 70 గుంపులు ఎదరకు రావటం ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత గొప్ప అవకాశం చెప్పండి. సువార్త వెల్లడి కావటానికి అవకాశాలు దేవుడు ఇస్తుంటే క్రైస్తవ సంఘాలు వాడుకోకుండా గుడి కట్టుకుందాం, ఆల్టర్ కట్టుకుందాం, ఏసీలు వేసుకుందాం, మార్బులు వేసుకుందాం, చర్చికి వచ్చే క్వైర్కి బట్టలు కుట్టిద్దాం, వీటిలోనే పడిపోయానండి. ఈజ్ ఇట్ ద రియల్ చర్చ్? ఇదేనా నిజమైన సంఘం? నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. కాదు, ఇది సంఘము కాదు. ఇట్లాంటి లక్షణాలు సంఘానికి ఉండవు. సంఘము ఎట్లుండాలా? సంఘం ఎట్లుండా? బతిమలాడేదే ఈ సంఘం. దేవా, ఐ వాంట్ టు విజిట్ రోమన్స్, రోమిలను నేను చేరాలి ప్రభు, బతిమలాడుతున్నాను. సంఘం, అది సంఘం. ఆ అనుభవానికి రావాలి. ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించు. చాణక్యపురి కాలనీ విశ్వాసుల కుటుంబాన్ని ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.